రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే బలహీన వర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, బీసీలకు అన్యాయం చేయమని హామీ ఇచ్చారు. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని శాసనమండలిలో స్పష్టం చేశారు మంత్రి పొన్నం. మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు మంత్రి. 25-26 బడ్జెట్లో 11,500 కోట్లను కేటాయించుకున్నాం అని చెప్పి 11,000 కోట్లలో కేవలం 2,426 కోట్ల 20 లక్షలు ఖర్చు చేయబడిందిగా చూపిస్తాం సార్ ప్రభుత్వం. అంటే ఇది ఒక 20% కూడా గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతా ఉన్నాను సార్. 11,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడు మళ్ళొక 2 నెలలు అయితే సార్, ఇక ఎట్లాగో ఫిబ్రవరి వచ్చిందంటే మళ్ళీ కొత్త బడ్జెట్ విధానం సార్. ఈ మిగిలినటువంటి దాదాపు 9,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు. ఈ నెల 2 నెలల్లో ఎట్లా ఖర్చు పెడతారు సార్, నాకు అర్థం కాలేదు. స్టడీ సర్కిళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు బీసీల కోసం కేటాయిస్తే ఖర్చు పెట్టింది 4 లక్షలా సార్? 4 లక్షలు కేవలం 22 బీసీ కోఆపరేషన్స్ అండ్ రాజీవ్ యువ వికాసం కింద సార్, రాజీవ్ యువ వికాసం కింద 4,102 కోట్ల రూపాయలు మేము బీసీ యువత కోసం, బీసీల కోసం ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి 4,102 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి సార్ 13 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు ఉన్నాయి సార్. ఇక్కడ 13 కోట్లు ఇంకొక నెల అయితే బడ్జెట్ వస్తుంది సార్. అంటే ఇవన్నీ మీకు ఎగనామం పెట్టబోతున్నాయి ఏంటి అనేది రాసిచ్చినట్టుంది సార్. మాకు సమాధానం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం బీసీలకు ఎక్కడ సార్? ఇక్కడ పేరుకేమో 11,000 కోట్లు పెట్టాం మనం. అదే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, బడ్జెట్లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేమందరం వచ్చి చేరింది. మేము బీసీలమంతా ఎందుకు ఓట్లు వేసినాం సార్ కాంగ్రెస్ పార్టీకి? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నా సార్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్? ఇట్లనే ఉంటుందా? కేవలం 11,000 కోట్లు, పోయినసారి కూడా 9,000 కోట్లు పెడితే ఆ రోజు గౌరవ సార్ మీరే అవకాశం ఇచ్చినారు, మీరు మాట్లాడండి, మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్లో ఖర్చు పెట్టింది లేదు సార్. 11,000లో 2,000 కోట్ల సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్? ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని ఏమైనా చూస్తూ ఉందా సార్? 2014 నుంచి 2025 దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్. 2014-15లో మాకు కేటాయించింది 4,311 కోట్లను కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1,000 కోట్లు సార్. 3,220 కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్. 11,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 2,400 కోట్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. కొంత ఖర్చుకు సంబంధించిన విషయం లోపల ఇంకా ప్రభుత్వం వాటి యొక్క అమలుకు సంబంధించినటువంటిది జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కాక వారు 2-3 ప్రశ్నల్ని వారు మాట్లాడినారు. ఉదాహరణకు విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం 300 మందికి మాత్రమే ఇస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 700కు పెంచి గత సీజన్ నుంచి 700కు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి, బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో 300ని డబల్ కంటే ఎక్కువగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. కొన్ని కారణాల వల్ల దాని కొంత అప్లికేషన్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఆగిన, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి. క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్కు లాభం చేయాలి, న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. కొంత గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నేను ఇప్పుడు మళ్ళీ అది కారణం అని చెప్పడం లేదు, కానీ గతంలో వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా 2,400 కోట్లు చేరినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ 10 సంవత్సరాలు లెక్క తీస్తే మొత్తంగా చెప్పారు మేము కూడా చెప్పాలి, మనం కూడా చెప్పాలి. 10 సంవత్సరాల్లో చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా మనం ఇంకా చేయాలి. నేను గౌరవ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న కూడా సభలో మనకు చర్చ వచ్చిన రోజు తప్పకుండా తమరికి విజ్ఞప్తి చేసినాం. గౌరవ కౌన్సిల్ చైర్మన్గా ఒకసారి అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం తరఫునే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకోవాల్సిన చర్యలు